సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. 12th ఫిబ్రవరి థర్స్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే 558 పాయింట్ల నష్టంతో 83,674 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 146 పాయింట్ల నష్టంతో 25,807 వద్ద క్లోజ్ అయింది. అంటే నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే 5 పాయింట్ల నష్టంతో 60,739 వద్ద క్లోజ్ అయింది. సో ఇవాళ చూస్తే మార్కెట్లో చాలా పెద్ద ఫాలే జరిగింది. ఒకనొక టైంలో సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల వరకు లో వెళ్ళడం జరిగింది. సో ఎందుకంటారు ఇవాళ మార్కెట్ దాదాపు 600 పాయింట్ల లోని కూడా చూడవలసి వచ్చింది, ఇంత ఫాల్ని చూడవలసి వచ్చింది అసలు? యాక్చువల్గా సార్, ఇప్పుడు మనం లాస్ట్ జనవరి నుంచి డిసెంబర్ అంతా ఈ ఫాల్ చూసి చాలా ఇసిగిపోయి ఉన్నాం అందరం కూడా, ఇన్వెస్టర్స్ కానీ అసలు చెప్పేవాళ్ళు మేము కానీ మార్కెట్స్ అసలు ఎప్పుడు పైకి వస్తాయి అంటే. అలాంటిది యుఎస్ ట్రేడ్ డీల్ జరిగింది, కొంచెం మార్కెట్లో మంచి రోజులు వచ్చాయి, ఇండియన్స్ కూడా ఎఫ్ఐఎస్ బాగున్నారు అని కొంచెం అనేలోపు ఇప్పుడు ఈ ఐటీ ఇష్యూ వచ్చి పెద్ద రప్చర్ అయిపోయింది అనమాట. అక్కడ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఈ ఐటీ కంపెనీస్ని వాటికి ఒక మనుగడ ప్రశ్నార్థం అయిపోతుంది అనేది ఒక న్యూస్ వచ్చింది. రీసెంట్గా ఆంథ్రోపిక్ టూల్ రావటం, ఇవన్నీ ఎంత నిజమో కానీ మార్కెట్ అయితే దాన్ని బాగా షివరింగ్ అయిపోయింది. సో ఐటీ కంపెనీస్ ఇప్పటిదాకా మనకి బ్యాక్ బోన్గా ఉన్న ఐటీ కంపెనీస్, ఇండియన్ ఐటీ కంపెనీస్ అంటే వరల్డ్లో గ్లోబల్ సర్వీసెస్ ఇచ్చి అవి డౌన్ అవటం అనేది మేజర్గా మార్కెట్ని డ్రాగ్ చేస్తున్నాయి. మిగతా అన్ని సెక్టర్స్ బాగానే ఉన్నాయి, బ్యాంకింగ్ చాలా బాగుంది, ఆటోమొబైల్ చాలా బాగుంది, కానీ ఈ ఐటీ సెక్టర్ వల్ల మొత్తం మార్కెట్ అంతా డ్రాగ్ అయింది. మీరు చూస్తే ఐటీ సెక్టర్లో ఇవాళ అసలు ఎన్నడూ లేనంత ఫాల్ కనపడుతుంది. టీసీఎస్లో 5%, ఇది యాక్చువల్గా టీసీఎస్ లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే 30% కరెక్షన్ అయింది. అలాగే మీకు ఎల్టీఐ మైండ్ సెట్ కానీ, ఇన్ఫోసిస్, ఒరాకిల్, కోఫోర్జ్ ఇవన్నీ కూడా 25-30% హైస్ నుంచి డౌన్ అయిపోయి ఆల్మోస్ట్ ఇవాళ చూసుకున్న ఒకటి 6% మినిమం ఫాల్ అయింది. ఆల్మోస్ట్ ఇవాళ ఐటీ ఇండెక్స్ మొత్తం ఫాల్ అయిపోయింది, రెడ్ లోనే ఇవాళ అయితే మొత్తం రెడ్ లోనే ఉంది. సో మొన్నటి దాకా ఏంటంటే జస్ట్ నిన్న కొంచెం పాజిటివ్ వచ్చింది, సో రికవర్ అవుతున్నాయిలే మా ఇండెక్స్ తో పాటు అనుకున్నాం. అలాంటిది ఇప్పుడు ఐటీ డ్రాగ్ అయిపోయింది. అసలు జనరల్గా ఏంటంటే డౌన్ అయితే ఎవరన్నా బై చేసుకుంటాం తగ్గినప్పుడు. ఇప్పుడు అసలు ఈ ఐటీ ఇండెక్స్ లో మళ్ళీ కొనాలి, బాటంలో బై చేయాలి, మళ్ళీ రేపు పొద్దున్న పెరుగుతాయి అంటానికి కూడా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అంత వరస్ట్గా ఈవెన్ రిజల్ట్స్ కూడా ఎక్కడ చూసుకున్న 5%, 9% గ్రోత్ కనపడింది, కానీ మంచి రిజల్ట్స్ అసలు ఐటీస్ ఇవ్వలేదు ఈ లాస్ట్ 1 year నుంచి కూడా. అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క థ్రెట్ కూడా వస్తున్నాయి అనేది ఇది ఒక పెద్ద ఇదవుతుంది. అంటే ఒకప్పుడు ఇండియా అంటేనే ఐటీ కంపెనీస్ ఇండెక్స్ని లేపింది, ఇక్కడ తీసుకొచ్చిన ఐటీ కంపెనీస్ ఇప్పుడు డౌన్ అవటం అనేది అసలు చాలా బాధాకరంగా ఉంది. సో వాటిల్లో ఇన్వెస్టర్స్ అందరం కూడా మళ్ళీ యాడ్ చేయాలా తెలియట్లేదు, అసలు ఇంకా ఫాలో అవుతాయా, బయటికి రావాలా ఏంటి అనే పరిస్థితిలో ఉంది. సో ఇది మేజర్గా ఇది ఇండెక్స్ని డ్రాక్ చేస్తుంది. అంటే ఇవాళ ఎక్సెప్ట్ ఒక కన్స్యూమర్ డ్యూరబుల్స్ తప్ప అన్ని ఇండెక్స్లు ఇవాళ రెడ్ లోనే క్లోజ్ అయ్యాయి. అవునండి. ఓకే. సో ఆల్ ఇండెక్సెస్ అయితే బ్యాంకింగ్ ఇండెక్స్ కొంచెం పాజిటివ్గా ఉంది. బ్యాంకింగ్ ఒకటి. బ్యాంకింగ్లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ 5th లార్జెస్ట్ ప్లేస్కి వచ్చింది, టీసీఎస్ని ఓవర్టేక్ చేసింది, వాళ్ళ 5th లార్జెస్ట్. అలాగే ఎస్బీఐ రిజల్ట్స్ అసలు అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ ఇచ్చింది. సో 1200 అది ముందు పెరుగుతుంది. సో ఎస్బీఐ కానీ ఇవి బ్యాంకింగ్ ఇండస్ట్రీ చాలా బాగున్నాయి. బ్యాంకింగ్ పాజిటివ్ ఉంది, కానీ మిగతా ఇండస్ట్రీ మిగతా సెక్టర్స్ బాగా ఇచ్చేసాయి. కన్జ్యూమర్ గుడ్స్ తప్ప మిగతా అన్నీ కూడా డౌన్ అయినాయి. అలాగే ఆటోమొబైల్స్లో ఐషర్ మోటార్ మంచి రిజల్ట్ ఇచ్చింది. సో దానివల్ల ఏమైందంటే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా అదే ఆటోమొబైల్ కంపెనీస్ అన్నీ బాగా వచ్చాయి. ఈవెన్ M&M కానీ తర్వాత టాటా మోటార్స్ కూడా బాగా రిజల్ట్ ఇచ్చింది. సో ఆటోమొబైల్ అంటే నెక్స్ట్ కనపడుతుంది. మనం ఒకసారి సెక్టర్స్ మాట్లాడితే ఇప్పుడున్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఇవి బాగా వచ్చాయి. టాటా మోటార్స్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ వచ్చాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ దీనికి కానీ. ఆ తర్వాత ఫార్మాలో చూసుకుంటే అపోలో హాస్పిటల్ బాగా రిజల్ట్స్ బాగున్నాయి. తర్వాత మనకి డివీస్ కానీ బాగానే వచ్చాయి, డివీస్ కానీ
ఈ సిప్లా ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమనుకున్నా అంటే ఎప్పుడైతే యుఎస్ ఎఫ్డి ట్రేడ్ డ్రిల్ వచ్చిందో ఇప్పుడు ఐటీను ఫార్మానే కదా నెక్స్ట్ మనకి ఎక్స్పోర్ట్స్. సో ఫార్మా కూడా మంచి పెరగాలి, ఇప్పుడు బాటంలో ఉన్న ఇవన్నీ బై చేసుకుందాం అనే టైంలో ఇలాంటి న్యూస్ రావటం అనేది కొంచెం బ్యాడ్గానే ఉంది మనకి. ఇప్పుడు ఐటీ ఇండెక్స్ మీద నెగిటివ్ వచ్చింది. రైట్. సార్ ఇప్పుడు అదే విధంగా మొన్న ట్రంప్ టారిఫ్స్ చూస్తే మనకి 25 నుంచి ఆల్మోస్ట్ 18% తగ్గించాడు. అండ్ మొన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని ఏషియన్ కంట్రీస్ లో ద లోయెస్ట్ ట్యాక్స్ రేట్ మనకంటూ మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు వేరే దేశానికి కూడా మనకంటే ఒక 2 పాయింట్లు ఏదో తగ్గించారని కూడా విన్నాను. ఎంతవరకు నిజం అది? బంగ్లాదేశ్ కి ఫేవర్ చేశారు సార్, బంగ్లాదేశ్ కి. ఓకే. ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు బంగ్లాదేశ్ లో ఒక పార్ట్ అమెరికా బేస్ అవడానికి చూస్తుంది. సో ఆ ఇంటర్నల్ దానిలో ఈ బంగ్లాదేశ్ లో మేజర్ ఏంటంటే కాటన్, యార్న్ వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, అవి ఎక్కువ పండుతాయి అన్నమాట. కాబట్టి టెక్స్టైల్ ఇండస్ట్రీకి కొంచెం నెగిటివ్ తప్ప మిగతా బంగ్లాదేశ్ మనకి ఇంకా ఏ రకంగానే కాంపిటీషన్ కాదు. బట్ వాటికి కొంత తగ్గించారు. ఈవెన్ మనకి అది కూడా మనకి ఏమి ఇచ్చారంటే ఇన్సూరెన్స్, కాటన్, యార్న్ ఇవన్నీ కూడా మనకు కూడా సేమ్ రేట్కి ఇస్తారు అని చెప్తున్నాడు. సో మిగతా అన్ని కూడా మనకి బాగానే ఉంది. అయితే ఇంకా మెటీరియలైజ్ అవ్వాలి, మార్చిలో అగ్రిమెంట్ మెటీరియలైజ్ అవుతుంది అనేది చెప్తున్నారు. సో అది కూడా ఒక డౌట్ పడుతున్నారు అనమాట ఇండియన్స్, అసలు ఇది మెటీరియలైజ్ అవుతుందా? ఎందుకంటే ట్రంప్ మీద ఇప్పుడు చాలా అభియోగాలు వస్తున్నాయి కదా, ఎపిస్టిన్ ఫైల్స్ మీద చాలా అభియోగాలు వస్తున్నాయి, ఇవన్నీ వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఇవి యుఎస్ ని ఎంతవరకు కుదిపేస్తాయి ఏంటి అనేది ఒక క్లారిటీ లేదు. సో ఇప్పుడు ట్రంప్ నిజంగానే ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుందా, వస్తే ఏంటి పరిస్థితి? ఓ మై గాడ్. ఇది ఒకటి కూడా మార్కెట్ లో అన్సర్టనిటీ అవుతుంది. సో ఇప్పుడు అక్కడ ఏంటంటే పెద్ద ఎత్తున నిరసనలు అయితే జరుగుతున్నాయి, అవుట్ రీచ్ వస్తుంది. సో ఏమవుతుంది దాని ఇంపాక్ట్ మరి ఇప్పుడు ఏమవుతుంది అనేది చూడాలి. సో దాని మీద మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. అంటే ఒక కాన్ఫిడెంట్ గా ఎఫ్ఐస్ వచ్చి మార్కెట్ లేపాలి, అలాగే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరు కూడా కాన్ఫిడెంట్ గా ఇండియాలో బై చేద్దామంటే ఈ యొక్క ఇంకా అన్సర్టనిటీ ఉంది. అంటే మొన్న అసలు అన్ని కూడా ఎటు అడ్డంకులు లేవు ఇప్పుడు మార్కెట్ పెరగడానికి, అయినా మార్కెట్ పెరగట్లా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గ్లోబల్ గా ఉన్న అన్సర్టనిటీస్ మొత్తం కూడా సార్ట్ అవుట్ అయిపోయింది. ఎందుకంటే ఒక మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ యూరోపియన్ డీల్ ఓకే అయిపోయింది. తర్వాత సరే ఒక 10-15 డేస్ బ్యాక్ ట్రంప్ కూడా చాలా సెట్ బ్యాక్ అయ్యి టారిఫ్లు కూడా బాగానే తగ్గించారు, మార్కెట్లకు ఫేవర్ చేశాడు అనుకున్నాం. బట్ ఇప్పుడు మళ్ళీ ఎపిస్టిన్ ఫైల్స్ రూపంలో కొంత ఇబ్బంది రావచ్చేమన్న ఎక్స్పెక్టేషన్, స్పెక్యులేషన్ నడుస్తుంది. అవునండి. సో అది వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది అర్థం కావట్లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇలా కూడా జరుగుతుందని మనం చూస్తున్నాం. సో దాని ఇంపాక్ట్ ఇంకా ఏంటంటే మార్కెట్లోకి ఇంకా పాస్ అవ్వలేదు. ఇది ఫస్ట్ స్టెప్ అనుకోవాలా ఇండియన్ మార్కెట్, లేకపోతే ఇక్కడ తాగుతుందా అనేది తెలియట్లేదు. అయితే దీనివల్ల ఏంటంటే ఎఫ్ఐఎస్ కానీ వీళ్ళందరూ రావట్లేదు అనమాట, కొంచెం ఇది అవుతుంది. అయితే మనం డిఏఎస్ఏ కానీ రీటైల్ క్లయింట్స్ కానీ మనం ఏంటంటే ఇప్పుడు కంపేరిటివ్గా డిసెంబర్ మీద కొంచెం బెటర్గా ఉన్నాం. ఒక్క సెక్టరే ఫాలో అయింది కానీ మిగతా అన్ని కొంచెం పర్వాలా. ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్లో హాల్ మంచి రిజల్ట్ వచ్చింది, ఇవాళ వచ్చింది. సో బాగానే ఉంటుంది. అలాగే మీ హాల్ సెక్టర్ అంటే డిఫెన్స్ సెక్టర్ కూడా నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి 30% దాకా ప్రాఫిట్ వచ్చిందంట. సో ఇవి కొంచెం పాజిటివ్ తీసుకెళ్తున్నాయి, ఆటోమొబైల్, డిఫెన్స్, అలాగే ఈ ఫార్మా. సో మిగతా సెక్టర్స్ అన్ని కూడా సెట్ బ్యాక్ అవుతాయి. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పండి రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్ ఏఐ టూల్ కొంత మార్కెట్లోకి ఎప్పుడైతే ఆ వార్తలు వచ్చాయో అప్పటి నుంచి ఐటీ ఇండెక్స్ అనేది బాగా ఫాల్లో ఉండడం జరుగుతుంది. ఐటీ స్టాక్స్ మీద ఆల్మోస్ట్ చాలా డిస్కౌంట్లో కూడా వస్తున్నాయి కదా. సో ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు, ఇప్పటి వరకు ఐటీ ఇండెక్స్లోకి ఎంటర్ కాని వాళ్ళు మరి దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని, అంటే ఇప్పుడు ఏదైతే ఐటీ ఇండెక్స్ లో చాలా ఫాల్ కనిపిస్తుందో, చాలా వాలటాలిటీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి, సో ఇప్పుడు దీన్ని ఎవరైనా ఆపర్చునిటీగా తీసుకొని ఒక లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్ వరకు మనకి ఇబ్బంది లేదు అని ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవడానికి మంచి ఛాన్స్ అంటారా? అంటే ఇప్పుడున్న ఐటీ అన్సర్టనిటీని దృష్టిలో పెట్టుకొని. ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెక్టర్ మొత్తం డౌన్ అయితే అది అడ్వాంటేజ్. ఓన్లీ ఒక్క కంపెనీ ఫాలో అయ్యి సెక్టర్ అంతా బాగుండి ఒక్క కంపెనీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ కంపెనీ ప్రాబ్లం. ఇప్పుడు ఇండస్ట్రీ ప్రాబ్లం కాబట్టి ఇండస్ట్రీ మళ్ళీ సర్వే అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే 20% మనం ఒక సెక్టర్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, టోటల్ అమౌంట్ చేయకూడదు. ఇప్పుడు నా దగ్గర 5 lakhs ఉంది అనుకోండి, ఓకే ఒక 20% ఐటీ సెక్టర్లో పెట్టుకోవాలి, అంతేకాని టోటల్ ఎక్కువ ఏ సెక్టర్లో కూడా 20% కన్నా ఎక్కువ ఉండకూడదు. సో అది మనకి గోల్డెన్ థంబ్ రూల్.
కాబట్టి మీరు ఒక 20% వరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను అయినా అన్న వాళ్ళు కూడా ఇంకో 20% యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి పాలే కాబట్టి, ఎందుకంటే ఈ కంపెనీస్ మళ్ళీ ఆటోమేటిక్గా అవి అదర్ ఆల్టర్నేట్ చూసుకొని సర్వే అవుతాయి. అవునవును. సో ఇవేమి పెద్ద కంపెనీస్ మన ఎకానమీకి వెన్నుదనగా నిలిచే పెద్ద కంపెనీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవంతా కూడా. కాబట్టి వాళ్ళు ఏంటంటే కాస్ట్ కటింగ్ అని రిస్ట్రక్చర్ అని చేసుకొని ఇంకా అదర్ యాక్టివిటీస్ లో వాళ్ళు తట్టుకొని నిలబడతారు, కానీ క్లోజ్ అయ్యే కంపెనీలు కావు. అంటే ఇప్పుడు హై ప్రైస్ ఉన్నప్పుడు ఎవరైతే కొనలేకపోయారో అటువంటి వాళ్ళు ఎంటర్ అవ్వడానికి దిస్ ఇస్ ద ఆపర్చునిటీ. మార్కెట్ అంటే మార్కెట్ కొంత ఫాల్ లో ఉంది, ప్లస్ ఐటీ ఇండెక్స్ కూడా చాలా డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఎంటర్ అవ్వడానికి అవకాశం అయితే. అవునండి. ఇంకా బెస్ట్ ఏం చెప్పచ్చు అంటే, ఇప్పుడు ఒక కంపెనీ పెర్ఫామ్ చేస్తుంది లేదా తెలియదు కాబట్టి ఐటీ బీస్ కొనుక్కోవచ్చు. సో సెక్టర్ మొత్తాన్ని మనం ఇండెక్స్ ఫండ్ లాగా ఐటీ బీస్ ఉంది కాబట్టి ఐటీ ఇండెక్స్ బీస్ కొనుక్కుంటే మ్యూచువల్ ఫండ్ లో మనకి అది చాలా అడ్వాంటేజ్. రైట్. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే, నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏం చెప్తారు? నిఫ్టీ సపోర్ట్ అయితే ఇప్పుడు 25,700, 600 మేజర్ సపోర్ట్. మళ్ళీ రేపు కూడా కొంచెం డౌన్ అయ్యి రేటు ఫ్రైడే కాబట్టి రేపు 25,500 టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మిగతా సెక్టర్స్ అన్ని కూడా అప్ ట్రెండ్ లో ఉన్నాయి. మేజర్గా ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఏమవుతుందంటే ఒక సెక్టర్ డౌన్ అయినప్పుడు ఇంకో సెక్టర్ లీడ్ చేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ లీడ్ చేస్తుంది, ఫైనాన్స్, బ్యాంకింగ్ లీడ్ చేసి అది అవుట్ పర్ఫార్మ్ చేస్తే ఈ ఇండెక్స్ని పైకి తీసుకెళ్ళగలరు. సో మళ్ళీ ఇప్పుడు డిఫెన్స్ రావాలి, తర్వాత ఈ మనకి రైల్వే ఇవన్నీ కూడా పర్ఫార్మ్ చేయాల్సిన సెక్టర్స్ ఉన్నాయి, చేస్తారు. రైట్. సో మరి రేపటికి మార్కెట్ ఎలా సిద్ధంగా ఉండాలి? ఫిబ్రవరి 13 శుక్రవారంకి రేపటి మార్కెట్ ఎలా ఉండొచ్చు? ఎందుకంటే ఇవాళ గురువారం అయితే మాత్రం ఐటీ ఇండెక్స్ లో చాలా పెద్ద జర్క్ అయితే చూసాం కాబట్టి రేపటికి మార్కెట్ ఓపెనింగ్ టైంకి ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? రేపు కూడా ఫస్ట్ వస్తే గ్యాప్ డౌన్ వస్తుంది సార్, గ్యాప్ డౌన్ వచ్చి రికవర్ అవుతుంది. లేదు మార్నింగ్ కొంచెం పెరిగినా ప్రాఫిట్ బుకింగ్ అయ్యి రేపు కూడా క్లోజింగ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా ఫ్రైడే ఏమవుతుందంటే, ఇంకా ఇప్పుడు ప్రీవియస్ డేని బట్టి ఫ్రైడే ఇద్దర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. గ్యాప్ డౌన్ వచ్చి అలాగే ఇవ్వలాగానే, ఎందుకంటే అందరూ కూడా షాక్లోనే ఉంటారు కాబట్టి ఎవరు కూడా బై చేసే మూడ్లో లేరు ఇప్పుడు. కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ ఉంటుంది, కొంత అయితే డౌన్ కనపడుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.